ఎన్నికలకు చేరువవుతున్నటువంటి వేళ మన తెలుగు వాళ్ళకి సంబంధించినటువంటి రైజ్ అనే సంస్థ ఇప్పుడు దేశవ్యాప్త సర్వేలు చేస్తున్నామని చెబుతుంది. మొన్న ఆంధ్రప్రదేశ్ గురించి కూడా చెప్పింది. ముందస్తు ఎన్నికలు జరిగితే జగన్ గెలుస్తాడు, లేకపోతే ఓడిపోతాడు అన్నట్టు. ఆ సంస్థ ఇప్పుడు తాజాగా కర్ణాటక ఎన్నికల మీద ఇచ్చినటువంటి సర్వే ఏంటి అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. భారతీయ జనతా పార్టీ 86 నుండి 91 స్థానాలకు పరిమితం అవుతుందని, కాంగ్రెస్ పార్టీ 102 నుంచి 115 స్థానాలు గెలుచుకుంటుందని, జేడీఎస్ 24 నుంచి 32 స్థానాలు గెలుచుకుంటుందని, ఇతరులు 4 నుండి 6 స్థానాలు గెలుచుకుంటారన్నటువంటిది ఈ సర్వే అంచనా. ఇందులో పర్సంటేజ్ పరంగా చూస్తే బీజేపీకి 2018లో 36.35% వస్తే ఈ దఫా 32.5% పడిపోబోతోందని, అలాగే కాంగ్రెస్ పార్టీ చూస్తే 38.14 2018లో వస్తే ఇప్పుడు 42.01% ఓట్లు సాధించబోతోందని, జేడీఎస్ అప్పట్లో 18.3% ఓట్లు వస్తే ఈ దఫా 16.12 పడిపోబోతోందని, ఇతరులు 7.48 నుంచి 9.37కి పెరగబోతున్నారన్నటువంటి వీళ్ళు వేసినటువంటి అంచనా. అదే సందర్భంలో కాంగ్రెస్ స్ట్రాంగ్గా ఉన్నటువంటి జిల్లాలు బళ్ళారి, కోలార్, బీదర్. అట్లాగే బీజేపీ స్ట్రాంగ్గా ఉన్నటువంటి జిల్లాలు హవేరి, చిత్రదుర్గ్, దావణగిరి, షిమోగా, ఉడిపి, చిక్మంగళూరు, సౌత్ కన్నడ, కొడుగు. వీటిట్లలో బీజేపీ స్ట్రాంగ్గా ఉందన్నటువంటిది వీళ్ళు లెక్కగడుతున్నారు. అదే సందర్భంలో టైట్ ఫైట్ బీజేపీ కాంగ్రెస్కి మధ్య ఉన్నటువంటిది బెళగావ్, బాగల్కోట్, బీజాపూర్, గుల్బర్గా, కొప్పల్, గడాగ్, ధార్వాడ్, నార్త్ కన్నడ, బెంగళూరు అర్బన్, చామరాజనగర్. అట్లాగే ట్రయాంగిల్ ఫైట్ ఉన్నటువంటి ఏరియాలు వచ్చేటప్పటికి జేడీఎస్తో కూడా కలిపి రాయచూర్, తుముకూరు, మైసూరు ఉన్నాయి అన్నటువంటిది వీళ్ళకి సంబంధించినటువంటి అంచనాగా ఉంది. మరొక వైపున బీజేపీ పూర్ పెర్ఫార్మెన్స్ ఉన్నటువంటి జిల్లాల్లో కోలారు, మాంజా, హసన్, అలాగే చామరాజనగర్, బెంగళూరు రూరల్, బళ్ళారి, బీదర్లలో చాలా పర్ఫార్మెన్స్ బాగా వీక్గా ఉందన్నటువంటిది వీళ్ళ అంచనా.